గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరియై నమః. ఈరోజు మనం శ్రీ లలితాదేవి గురించి తెలుసుకుందాం. శ్రీ లలితాదేవి అంటే ఎవరు? శ్రీమాత అన్నారు. ఎవరెవరికి? ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మగారి దగ్గర నుంచి, ఉత్కృష్టమైన బ్రహ్మగారి నుంచి అత్యంత చిన్నదైన కీటకం వరకు ఆ తల్లియే జనని, ఆ బ్రహ్మ కీట జనని. ఆ అమ్మ ఎలా ఉంటుంది అంటే ఉద్యద్భాను సహస్రాభ అన్నారు. ఎక్కడుంటుంది? త్రిపుర సుందరి. త్రిపురముల యందు అమ్మ ఎలా ఉంటుంది అంటే మహాచైతన్య రూపంగా ఉంటుంది అన్నారు. ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. ముందుగా శ్రీ అంటే శ్రీహి అంటే శ్రేయతి, ఆశ్రయించి ఉండేది. శ్రీయతే పరమేశ్వరుని చేత ఆశ్రయింపబడి ఉండేది. అంటే శివుడికి శక్తి ఆశ్రయం, శక్తికి శివుడు ఆశ్రయం. పరస్పరం విడదీయరాని అవిభాజ్య తత్వాలు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాదు శ్రీ అంటే సకల సంపద, జ్ఞానం, వేదం, ఐశ్వర్యం అన్నిటికీ, సృష్టిలో జీవుల చేత కోరపడే అన్నిటికీ కూడా శ్రీ సూచిక. ఇంకా మాత అంటే ఏంటో చూద్దాం. మాత మాతృ అంటే కన్న తల్లి అని అర్థం. శ్రీదేవి సకల బ్రహ్మాండాలను సృష్టించిన కన్న తల్లి. తానే సకల బ్రహ్మాండాలుగా, వాటిలోని సకల జీవరాశులుగా అయిన తల్లి అమ్మ. తాను సృష్టించిన ఈ సకల జీవరాశుల యోగక్షేమాలను వేల కన్నులతో గమనిస్తూ అహేతుక కరుణతో వాటిని రక్షిస్తూ ఉండే తల్లి అమ్మవారు. ఇక్కడ మరో అర్థం ఏంటి అంటే మాతృక. మాతృక అంటే మానవులంతా స్పష్టమైన వాక్కుల ద్వారా వ్యవహారాలకు, వారి వారి యొక్క కార్యాలు నెరవేర్చుకోవడానికి ఉపయోగించే భాష మాతృకలపైన ఆధారపడి ఉంటుంది. ఈ మాతృకలు 50 అక్షరాలు. ఇవి అమ్మవారి యొక్క రూపాలు. అందుకే అమ్మవారిని మాతృకా వర్ణరూపిణి అంటూ స్తుతి చేయడం జరుగుతుంది. తరువాతి విషయం త్రిపుర. అమ్మ అంటే త్రిపుర. త్రి అంటే మూడు పురములు. ఇక్కడ మూడుగా ఏవైతే ఈ జగత్తులో ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క పరిణామంగా చెప్పబడుతుంది. 3 గుణములు, సత్వరజో తమో గుణాలు, 3 అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి, 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, 3 లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోకాలు. ఇలా మూడుగా ఉన్నవన్నీ కూడా అమ్మవారి కనుక అమ్మను త్రిపుర అనటం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ పురములు అన్నప్పుడు 3 శరీరములు కూడా. జీవుడికున్న 3 శరీరములు, స్థూల, సూక్ష్మ, కారణ. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 కూడా త్రిపురములుగా పిలువబడతాయి. ఈ త్రిపురముల యందు వసించు దేవి త్రిపుర అని పిలువబడుతోంది. మనకి ఈ త్రిపుర నామాలని చాలా చక్కగా వివరిస్తుంది ఖడ్గమాల స్తోత్రం. అక్కడ మనకి నవ ఆవరణలలో దేవి ఒక్కొక్క చక్రంలో ఈశ్వరిగా ఉంటారు. 9 చక్రాలలో ఈ తల్లి ఈశ్వరిగా ఉంటుంది. ఈ నవ చక్రేశ్వరుల నామాల పేరుతో మనకి చక్కగా వివరిస్తారు. మొదటి చక్రంలో అమ్మ త్రిపుర అంటే త్రిపురములలో వసించే అమ్మ. రెండవ చక్రంలో అమ్మ త్రిపురేషి అన్న నామంతో త్రిపురములలో ఉండటమే కాకుండా త్రిపురములకు ఈశ్వరి ఆ అమ్మ. తర్వాత మూడవ చక్రంలో త్రిపుర సుందరి అన్న నామంతో పిలువబడుతుంది. అంటే ఈ త్రిపురముల యందు ఉండటం, త్రిపురాలను పాలించడం కాకుండా ఈ త్రిపురముల యందు ఉన్న సౌందర్యం, ఆనందం అంతా కూడా అమ్మయే. సుందరి అంటే ఆనందం. ఆ సుందరత్వం ఎవరిది అంటే అమ్మవారిది. త్రిపుర సుందరి. తర్వాత త్రిపుర వాసిని. త్రిపురములలో వసించే అమ్మ.
త్రిపురముల యందు వసించే అమ్మ త్రిపురవాసిని, త్రిపురాశ్రీ. తర్వాత చక్రేశ్వరి త్రిపురాశ్రీ అంటే ఇక్కడున్న సంపదలన్నీ కూడా, శ్రీ అంటే సంపద, త్రిపురముల యందు ఉన్న సంపదలు, ఐశ్వర్యము, యశస్సు అన్నీ కూడా అమ్మవారే అని చెప్పబడుతోంది. త్రిపుర మాలిని. తర్వాత చక్రేశ్వరి త్రిపుర మాలిని అంటే ఈ త్రిపురములను, మనం ఏవైతే త్రిపురములుగా పిలువబడుతున్నాయి అన్నామో వాటన్నిటినీ కూడా మాలగా ధరించి ఉన్నారు అమ్మవారు. ధరించడం అంటే వీటన్నిటి యందు తాను ఉండి తాను వాటిని నడిపిస్తూ ఉన్నారు. అలా అమ్మవారి వీటిని మాలగా ధరించి ఉన్నారు, త్రిపురములను మాలగా. అందుకే అమ్మను త్రిపుర మాలిని. తర్వాత చక్రంలో అమ్మవారు త్రిపురాసిద్ధ. 7వ చక్రానికి ఈశ్వరి త్రిపురాసిద్ధ అంటే త్రిపురముల యందు సిద్ధి రూపంగా మనకి లభిస్తున్న తల్లి అమ్మయే. తర్వాత 8వ చక్రానికి ఈశ్వరి త్రిపురాంబ. త్రిపురముల యందు అంబగా ఉన్నది, అమ్మగా ఉన్నది ఈ తల్లియే. 9వ చక్రంలో మహాత్రిపుర సుందరి చక్రేశ్వరిగా ఉంటుంది. ఈ మహాత్రిపుర సుందరి 3 శరీరాలు త్రిపురాలు, వీటి రూపంతో ఉండే మహాశక్తి అమ్మ. ముల్లోకాలే మహాత్రిపురములు, వాటిని సుందరంగా చేసే దేవి కనుక అమ్మ మహాత్రిపుర సుందరి అని పిలువబడుతూ ఉన్నారు. చక్రంలోని త్రికోణమందు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే శక్తులు ఉంటారు. ఈ శక్తులు సుందరులు, ఈ శక్తులు సుందరులు, సుందరీమణులు. ఈ సుందరీమణుల యొక్క పుట్టుకకు కారణమైన బిందువు, బిందు స్వరూపిణి అయిన ఆ జగజ్జనని జగన్మాత మహాత్రిపుర సుందరి. త్రిసంఖ్యాత్మకమైన త్రిపుటిని తేజోవంతం, చైతన్యవంతం, సౌందర్యవంతం చేసే మహాదేవి కనుక అమ్మవారిని మహాత్రిపుర సుందరి అన్నారు. సంఖ్యాత్మకము అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు, సత్వరజోతమో గుణాలు, లోకాలు, కాలములు, ఇవి త్రిసంఖ్యాత్మకములుగా పిలువబడతాయి. సుందరీ తత్వాన్ని కేనోపనిషత్తు మనకి చాలా చక్కగా వివరిస్తుంది. భగవత్ తత్వం సరిగా తెలుసుకోక, భగవత్ శక్తిని ఎరుగక, అవివేకంతో, అహంభావంతో తికమకపడుతూ ఉన్న అగ్ని, వాయువు మొదలైన దేవతల ఎదుట శ్రీదేవి బహుశోభమాన హైమవతిగా, శ్రీ సుందరిగా సాక్షాత్కరించి వారికి ఈ 2 తత్వాలను అంటే భగవత్ స్వరూపాన్ని, భగవత్ శక్తిని తెలిపింది. వాస్తవ జ్ఞానం కంటే సుందరమైంది సంస్కారవంతుల దృష్టిలో మరేదీ లేదు. కనుకనే ఆమె శ్రీ సుందరి. అంటే ఇక్కడ సుందరం ఎక్కడ చెప్తున్నారు? జ్ఞానమే సుందరం, జ్ఞానమే సుందరం. అందుకే మనం పరమాత్మిక అయిన అమ్మ యొక్క రూపాన్ని దివ్య జ్ఞాన రూపిణిగా దర్శిస్తాం, భావిస్తాం, ధ్యానిస్తాం. పరతత్వంతో అవిభాజ్యంగా ఉండే సుందరి అమ్మ. ఆ సుందరి గురించి తెలియచేసిన లహరియే సౌందర్య లహరి. అమ్మ జగద్వ్యాపిని శక్తి. లోకంలో ఉండే ప్రతి పదార్థానికి ఏదో కొంత శక్తి ఉంటుంది. అది నిత్యం సర్వ వ్యవహారాల్లో, అనుభవంలో గోచరం అవుతూనే ఉంటుంది. ఈ శక్తి జడ పదార్థాలలో జడశక్తిగా, చేతన పదార్థాల్లో చిత్శక్తిగా. ఈ అమ్మ తన చేత పరిణామంగా సృష్టింపబడిన స్థిర చరరూప సకల ప్రాణులలో చైతన్య రూపంతో ఉండి వాటి అన్నిటి సమిష్టిగా మహాచైతన్య రూపంగా ఉన్నది శ్రీమాత, శ్రీలలిత, శ్రీ మహాదేవి. తల్లియే పరా. జనులు తమ యొక్క వ్యవహారం కోసం ఉపయోగించుకునే వాక్కు వైఖరి వాక్. ఈ వైఖరి వాక్కుకు పూర్వస్థితి మధ్యమా వాక్, దీనికి పూర్వస్థితి పశ్యంతి వాక్. ఈ పశ్యంతి వాక్కు ముందున్న దశ పరావాగ్దశ. ఈ పరావాగ్దశలో మనం ఏదైతే చెప్పాలి అనుకున్నామో, అనాలి అనుకున్నామో ఆ వాక్కు
అక్షర రూపంలో కాకుండా జ్ఞాన రూపంలో ఉంటుంది, అర్థ రూపంలో ఉంటుంది. ఆ అర్థాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడే సాధనమైన శబ్దం అంటే వాక్కు. ఈ రెండు కూడా అర్థము, వాక్కు ఈ రెండు కూడా అవిభాజ్యాలుగా జ్ఞానాత్మక రూపంలో ఉంటాయి. వీటిని శివశక్తులుగా మనం తెలుసుకుంటాం. వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే ఇదే. ఇప్పుడు మనకి అర్థమైంది శబ్దం, అర్థం. ఎక్కడ కూడా ఏదైనా ఒక పదార్థం ఉందంటే దాన్ని తెలియజేసే వాక్కు ఉంటుంది. అలాగే ఒక వాక్కు ఉంది అంటే దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. అర్థం అంటే ఇక్కడ పదార్థం అనుకోవచ్చు. ఇలా శివుడు శక్తి. శివ అంటే శబ్దంగా చెప్పబడుతోంది, శక్తి అంటే పదార్థంగా చెప్పబడుతోంది. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేదు. ఈ విషయం లోకంలో అనుక్షణం మనకి అనుభవంలో గోచరిస్తూనే ఉంటుంది. ఎందుచేత అంటే లోకంలో ఏ శక్తి ఎక్కడ అనుభవంలో కనపడినా ఆ ప్రతి శక్తికి ఒక ఆశ్రయం ఉండనే ఉంటుంది. అలాగే ప్రతి వస్తువులో అది జడ పదార్థం అయినా చేతన పదార్థం అయినా దానిలో ఒక శక్తి ఉంటుంది. ఇలా శక్తి, ద్రవ్యం పరస్పరం అవిభాజ్యాలు. అంటే ఒక శక్తి, ద్రవ్యం. ద్రవ్యం అంటే పదార్థం. ప్రతి పదార్థానికి ఒక శక్తి ఉంటుంది కదా. ఈ పదార్థము, శక్తి రెండు కూడా అవిభాజ్యాలుగా ఉంటాయి. అలాగే సకల జగత్ సృష్టి, స్థితి, లయ, నిర్వాహక శక్తికి కూడా ఒక ఆశ్రయం ఉండవలసిందే. ఆ ఆశ్రయమే శివుడు. శివుడు అనే మహాతత్వంతో అవిభాజ్యం కలిగిన మహాశక్తి అమ్మవారు. పర మొదలైన 4 వాగ్దశలు, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఈ 4 వాగ్దశలు కూడా ఆ దేవి యొక్క రూపాలే. ఈ విషయాన్ని మనం లలితా సహస్రనామాల్లో పఠిస్తూ ఉంటాం. అయితే వీటికి ఆధారం ఏంటి అంటే వైదిక మంత్ర ప్రమాణం. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేష మూర్జం దుహానా ధేనుర్వాగస్మానుపతశ్రుతైతు. వాక్కుకు సంబంధించి 4 దశలు ఉన్నప్పటికీ తురీయము చివరిదైన వైఖరి మాత్రమే మనుషులు వ్యవహారంలో ఉపయోగించుకుంటున్నారు అంటోంది ఈ మంత్రం. చత్వారి వాక్పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణా ఏ మనీషిణః గుహా త్రీణి నిహితా నేంగయంతి తురీయాం వాచో మనుష్యా వదంతి. పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే ఈ వాక్కుల యొక్క స్వరూపం గురించి మనం దేవి అనుగ్రహంతో ముందు ముందు తెలుసుకుందాం. ఇక అమ్మవారి యొక్క స్థూల రూపం, సూక్ష్మ రూపం, తాత్విక రూపం మెల్లిగా తెలుసుకుంటూ అమ్మని ఎలా ఆరాధించాలో మనం సాధనలో పెట్టుకుందాం.